నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సినీ విశ్లేషకులు అప్పాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే హారిక. సార్, ప్రస్తుతం సినిమాకి సంబంధించి ఒక వివాదం నడుస్తుంది. ఏంటంటే నిర్మాతలు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే మూవీస్కి సంబంధించి అంటే మూవీస్ ఫ్లాప్ అవ్వడానికి గల కారణం మీడియా అండ్ సోషల్ మీడియానే అని చెప్పేసి అంటున్నారు. అంటే దర్శకులు కాదు, ఇంకెవ్వరు కాదు అని చెప్పేసి అంటున్నారు. అంటే దీన్ని ఎలా యాక్సెప్ట్ చేయొచ్చు అంటారు సార్? అంటే మీడియా వల్ల కానీ సోషల్ మీడియా వల్ల కానీ ఒక సినిమా హిట్ అవుతుంది అనుకోవడం కానీ ఫ్లాప్ అవుతుందని అనుకోవడం కానీ కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అంటే కొన్ని సినిమాలకు సంబంధించి కోట్లు ఖర్చు పెట్టి అటు బాలీవుడ్లో కానీ మన టాలీవుడ్లో కానీ కోలీవుడ్లో కానీ, ఎందుకంటే సినిమాలు ఇప్పుడు కొన్ని సినిమాలు 400 కోట్లు 500 కోట్లు కూడా ఖర్చు పెట్టి తీస్తున్నారు. కాబట్టి పబ్లిసిటీకి కూడా ఆ రేంజ్లో అంటే ఒక కనీసం 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇది ఏంటంటే పబ్లిసిటీ అనేది, మీడియా అనేది ఒక సినిమాని చేరువ చేయడానికి, ఆ సినిమా పట్ల ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి వరకు ఉపయోగపడుతుంది. కానీ ఆ తర్వాత సినిమా బాగలేదని చెప్పి కొంతమంది పని కట్టుకొని రాసిన, బాగలేని సినిమాని చాలా బాగుంది, అద్భుతం, ఆహా ఓహో అన్నా కూడా ఆ సినిమాలు ఆడడం కానీ ఇవి ఫ్లాప్ అవ్వడం కానీ జరగవు. ఉదాహరణకి మీకు ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది, అయితే ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. మొత్తం మన తెలుగు సినిమా దీన్నే ఒక దిశని మార్చేసిన సినిమా అది. ఈరోజు వస్తున్న సినిమాలు ఈవెన్ మణిరత్నం లాంటి గ్రేట్ డైరెక్టర్ తను తీసిన పొన్నియిన్ సెల్వన్ సినిమాకి ప్రేరణ బాహుబలి. అంటే ఒక సినిమాకి ఇంత బడ్జెట్ మనం పెట్టలేము ఎలాగా అని అనుకున్న టైంలో, అరే ఒక పార్టే కాదు 2 పార్ట్లు కూడా ఒక సినిమాని తీయొచ్చు పాన్ ఇండియా స్టైల్లో, అంటే కేవలం ఒక ప్రాంతానికి, ఒక తెలుగు తమిళ ప్రాంతాలకే కాకుండా మొత్తం దేశంలో అందరూ చూసేటట్టు, ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా సినిమా చూసేటట్టు తీయొచ్చని నిరూపించిన వ్యక్తి రాజమౌళి అని ఆయన మణిరత్నం గారు చెప్పారు. అటువంటి బాహుబలి సినిమాకి చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. మీకు చూస్తే బాహుబలిలో ఒక సీన్ ఉంటుంది, ఒక శివలింగాన్ని భుజాన్ని పెట్టుకొని మోసుకొచ్చే సీన్ ఒకటి ఉంటుంది. ఆ శివలింగం ప్లేస్లో జండు బామ్ కొందరు అమృతాంజన్ బాటిల్ పెట్టి, అవి అంటే సినిమాకి వెళ్తే నువ్వు అమృతాంజన్ జండు బామ్ కూడా తీసుకొని వెళ్ళాలి, ఆ రెండిట్లో ఏదో ఒకటి, అంత ఘోరంగా ఉందని ఆ లెవెల్లో ట్రోలింగ్స్ జరిగింది. అయినా మరి దాన్ని ఆపగలిగారా? అలాగే కేజీఎఫ్ సినిమా కూడా నార్మల్ రేటింగ్స్ ఇచ్చారు, 2.5 2.75, ఎవరు 3 ఇవ్వలేదు. అంటే వైలెన్స్ ఎక్కువ ఉందని అలా అనుకున్నారు. మరి ఆ సినిమా ఏమైంది? కన్నడ, మన తెలుగుకి బాహుబలి అలాగో కన్నడకి కేజీఎఫ్ అలాగా. కాబట్టి అంటే కొంత ఒక 10% ఒక 5% అలాగే ఏమైనా ప్రభావితం చేస్తే తప్ప, ఏది ప్రధాన మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా సరే కొంత మేరకు ప్రభావం చూపిస్తాయి. అంతే తప్ప పనిగట్టుకొని దాడి చేసినా ఆ సినిమా ఇంకా దానికి పబ్లిసిటీ వచ్చి ఎందుకు ఇంత దాడి చేస్తున్నారు ఏంటి అని చెప్పి చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది. చాలామంది రివ్యూల వల్ల సినిమాలు కిల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ అయినా కనీసం ఒక 4-5 రోజుల వరకైనా రివ్యూని ఆఫ్ చేయాలని చెప్పి ఒక డిమాండ్ అయితే ఉంది. అయితే అది ఎలా సాధ్యం అవుతుందో చెప్పు. ఇప్పుడు ఫేస్బుక్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రిపోర్టర్స్ అయిపోతున్నారు. సినిమా చూసి తనకు తోచినట్టుగా ఏదో ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తారు ట్విట్టర్ కానీ. ఇప్పుడు అసలు సినిమా పూర్తిగా చూడకుండానే ట్విట్టర్ రివ్యూలు ఇస్తున్నారు. సీన్ టు సీన్, ఇక ఇప్పుడే జస్ట్ హీరో ఎంటర్ అయ్యాడు, ఇంట్రడక్షన్ సాంగ్ బాగానే ఉంది, తర్వాత వచ్చిన కామెడీ అంత పెద్దగా, ఇలాగా రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు కంట్రోల్ చేయడం అనేది సాధ్యం కాదు కదా. సో అది అంటే కొంత ఆవేదనతోటి, కొంత అవగాహన లేకపోవడం వల్ల మాట్లాడే మాటలుగా మనం చూడాలి. అంటే ఈ రివ్యూస్ వల్ల అసలు ఏం ఎఫెక్ట్ లేదు అని మీరు అంటున్నారు, కానీ కొంత ఉంటుంది, 5 to 10% ఏమైనా ఉంటే ఉండొచ్చు తప్ప. కానీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ అంటే సినిమా హీరో కావచ్చు, నిర్మాత కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, రివ్యూస్ ఇవ్వకండి అని చెప్పేసి ప్రత్యేకంగా దీనికోసం ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్లో కూడా చెప్తారు వీళ్ళు. అదే రివ్యూలు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా, ఇప్పుడంటే రివ్యూలు ఈ మధ్య వచ్చాయి. అంతకుముందు సినిమాలు రివ్యూలు కూడా ఇచ్చేవాళ్ళు. అప్పట్లో కూడా వారపత్రికలు ఉన్నప్పుడు ఒక సినిమా రిలీజ్ అయినా 1 వీక్కి రివ్యూ వచ్చేది. కానీ అప్పటికే ఇప్పుడు 1 రోజు 2 రోజుల్లో తీసేసిన సినిమాలు అప్పట్లో కూడా ఉన్నాయి కదా, ఉండేవి కదా. ఇప్పటికి చెప్తుంటారు కదా, ఫలానా సినిమా రెండో రోజే తీశారు,
అని ఇప్పటికి చెప్తుంటారు కదా. అంటే ఇప్పుడే కాదు, మౌత్ టాక్ అనేది ఇంకా చాలా పెద్ద ఇది కదా, పవర్ఫుల్ ఇది కదా. బాగాలేదంటే ఇప్పుడు ప్రతి ఆడియను రివ్యూయరే, బయటకు వస్తూనే బా అదిరిపోయింది, చాలా బాగుంది అంటాడు. లేకపోతే పెట్టిన 500 300 వేస్ట్ అయిపోయిందని చెప్పి బా చెత్త సినిమా రా బాబు అని చెప్పి తను ఏదో వాళ్ళ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫేవర్ చేస్తున్నట్టుగా పొరపాటున కూడా ఆ సినిమా చూడకండి అని చెప్తాడు. సో అలాగా దీనికి అంటే మామూలుగానే ఎప్పుడు కూడా సినిమాల సక్సెస్ రేట్ అనేది అనాదిగా, అంటే మన తెలుగు సినిమా, మన భారతీయ సినిమా పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు చెప్తుంటారు 10 to 15% సక్సెస్ రేట్ అని చెప్పి. ఇప్పుడు ఉదాహరణకి 2024లో 311 సినిమాలు రిలీజ్ అయినాయి యాజ్ పర్ ఇది. అందులో 311లో మనం చెప్పుకున్నట్టు 10% అంటే 30 సినిమాలు. అంతకుమించి జనాలు కూడా, ఆడియన్స్ కూడా ఎన్ని సినిమాలను చూస్తారు థియేటర్కి వెళ్ళి కదా. వాళ్ళ బడ్జెట్ నెలకి సినిమా బడ్జెట్ ఎంత ఉంటుంది, 1000 2000 అలా పెట్టుకుంటారు. ఒకసారి అనుకోని ఖర్చులు ఏమైనా వస్తే ఆ నెల సినిమా బడ్జెట్ కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటారు. ఎట్టి బస్సులు చాలా బాగుందంట, థియేటర్లోనే చూస్తే బాగుంటుంది. అది కూడా సినిమాని థియేటర్లో చూడాలని కాకుండా సరదాగా పిల్లలతో బయటికి వెళ్ళి ఒక 4-5 గంటలు, ఇప్పుడు సినిమా మనం చూసేది 2.5 గంటలు 3 గంటలైనా సినిమా ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి సినిమా చూసి రావడం అనేది ఒక పూట పని కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఎక్కువ మంది సినిమాలు చూస్తారు. కేవలం ఆ కథ ఏంటి లేదంటే దానికోసం అని కాకుండా కుర్రోళ్ళు ఓన్లీ సినిమా కోసం వెళ్తారు. ఫ్యామిలీతో వెళ్ళే ఆడియన్స్ అందరూ కూడా ఒక అవుటింగ్, ఒక సరదాగా హోటల్కి వెళ్ళినట్టు, సరదాగా గుడికి వెళ్ళినట్టు, ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినట్టు అలాగా చేస్తుంటారు. దానికి డెఫినెట్గా లిమిటెడ్ బడ్జెటే ఉంటుంది. అంటే సినిమా మౌత్ టాక్తోని అండ్ కంటెంట్ బాగుంటే, అంటే మన తెలుగు ఆడియన్స్ దగ్గర చూస్తే ఏ కంటెంట్ అయినా, అంటే మలయాళం కావచ్చు, తమిళ్ కావచ్చు, ఏ లాంగ్వేజ్తో సంబంధం లేకుండా మూవీస్ చూస్తూ ఉంటారు. అంటే మౌత్ టాక్ ఇంపార్టెంట్ కదా, ఇది ఎందుకు గ్రహించట్లేదు అంటారు? ఎందుకంటే కంటెంట్ ఇంపార్టెంట్, కంటెంట్ బాగుంటే మౌత్ టాక్ వస్తుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు బలగం తీసుకోండి, కోర్టు తీసుకోండి, వీటికి రివ్యూస్ కన్నా ముందు మౌత్ టాకే తొందరగా స్ప్రెడ్ అయ్యింది. అంటే ఇది కన్సిడర్ చేయలేకపోతున్నారు. అదే అంటే కొన్ని సినిమాలకి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు ప్రొడ్యూసర్లు. ఇప్పుడు నువ్వు చెప్పిన బలగం సినిమా అది డైరెక్ట్గా థియేటర్లోకి రావడానికి ముందే దిల్ రాజు ఆయన ఏం చేశాడంటే వేరియస్ సెంటర్స్లో, కరీంనగర్లో, వరంగల్లో, హైదరాబాద్లో, అలా డిఫరెంట్ ప్లేసెస్లో నాకు తెలిసి ఒక 4 రోజుల ముందు నుంచి ఆయన సినిమాలు వేయడం, అంటే ఆ సినిమా మీద ఆయనకున్న నమ్మకంతో వేసి ఒక ఒపీనియన్ ఫామ్ అయ్యేలాగా ఆయన చేశాడు. అది అంటే సినిమా చూసిన వాళ్ళు, అరే ఈ సినిమా చూసాను చాలా బాగుంది, పొలిటీషియన్స్ కావచ్చు, కొంతమంది వేరే రంగాలకు చెందిన వాళ్ళు అందరితోటి ఆ బైట్స్ అవి తీసుకోవడం, అలాగా జనాల్లో ఇదేదో బాగుందంటే అనిపించడం వల్ల చాలా మంచి ఇది ఉంటుంది. ఉదాహరణకి ఒక సినిమా సురేష్ బాబు వాళ్ళు, అంటే వేరే వాళ్ళు తీసిన సినిమాని వాళ్ళు తీసుకొని కంచరపాలెం అనే సినిమా కూడా వాళ్ళు ఏం చేశారు, దాదాపుగా ఒక 20-30 సార్లు వాళ్ళు రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో వేసి, అంటే అది ఎవరు లేరు, అంతా కొత్త వాళ్ళు, డైరెక్టర్ కొత్త, అందులో యాక్ట్ చేసిన వాళ్ళు కొత్త, కాన్సెప్ట్ కూడా చాలా కొత్త. దాన్ని జనాల్లోకి ఎక్కించాలంటే మనం రెగ్యులర్ పందాన్ని కాకుండా ఒక కొత్త పందాలో దీన్ని మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి అని ఒక ఒపీనియన్ ఫామ్ అయ్యేలాగా చేసి, నిజంగా సినిమా చూసిన వాళ్ళందరూ కూడా అరే భలే ఉందన్నారు. అయినా సరే ఆ ట్విస్ట్ రివీల్ అవ్వకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని ఏదైతే ట్విస్ట్ ఉంటుందో అలా చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు దాని పెళ్లి చూపులు కూడా అంతే, సినిమాకి ముందు అనేక ప్రివ్యూలు వేసి, ప్రీమియర్లు వేసి, ఆ సినిమా బాగుందన్న విషయం జనాల్లోకి వెళ్ళేటట్టు చేసి ఒక ఒపీనియన్ ఫామ్ చేసి అప్పుడు రిలీజ్ చేశారు. అలాగా అంటే ఇప్పుడు ఉదాహరణకి సంక్రాంతి కోసం సినిమా ఉంది, వాళ్ళు చాలా అగ్రెసివ్గా సినిమాని ప్రమోట్ చేశారు. సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే రకరకాల వీడియోలు, ఆ విక్టర్ వెంకటేష్ తోటి నేను పాడతాను అవన్నీ కనెక్ట్ అయ్యి, అరే ఈ సినిమా ఏదో బాగానే ఉండేటట్టు ఉంది చూడాలి అని ఒపీనియన్ అలాగా వ్యూహాత్మకంగా వెళ్ళి చేయాలి తప్ప